వెల్కమ్ టు 10 Max. అనుకున్నదొకటి అయినదొకటి. ఓజీ రిలీజ్ కోసం జనాలు రోజులు లెక్క పెట్టుకుంటుంటే తీరా పోస్ట్ పోన్ అయింది. ఏదో నెలో 2 నెలల్లో కాదు, ఏకంగా నెక్స్ట్ ఇయర్ కి షిఫ్ట్ అయిందని టాక్. అలా అని పవన్ ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్ అవ్వక్కర్లేదని, గ్యారంటీగా ఈ సంవత్సరం పవన్ సినిమా రిలీజ్ ఉంటుందని అంటున్నారు. ఇంతకీ ఓజీ కాకపోతే ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే పవన్ సినిమా ఏంటి? సెప్టెంబర్ 27 ఎప్పుడొస్తుందా, ఎప్పుడెప్పుడు ఓజీ సినిమా రిలీజ్ అవుతుందని 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి తీరా ఓజీ పోస్ట్ పోన్ అవుతుందన్న టాక్ తెలిసి బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఆల్రెడీ 70% అయిపోయిన సినిమాని ఎందుకు పోస్ట్ పోన్ చేస్తారు? అసలు పొలిటికల్ హడావడి అయ్యాక ఫస్ట్ ఓజీ సినిమా సెట్ లోకి వస్తారు, ఓజీ సినిమాని రిలీజ్ చేస్తారు అని అనుకున్నారంట. కానీ ఓజీ ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఓజీ ఏకంగా నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయినట్టు రూమర్ వినిపిస్తోంది. ఓజీ సెప్టెంబర్ 27న రిలీజ్ అని గతంలోనే డేట్ అనౌన్స్ చేసింది. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఓజీ డేట్ లో దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఓజీ పోస్ట్ పోన్ అయినట్టు ఫిక్స్ అయ్యారు జనాలు. బరిలో పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు వేరే హీరో వచ్చే ఛాన్స్ లేదని, రారని తెలుసు ఫ్యాన్స్ కి. అందుకే ఓజీ పోస్ట్ పోన్ అయ్యిందని ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయారు అందరూ. అయితే ఓజీ రాకపోయినా ఈ సంవత్సరం హరిహర వీరమల్లు రిలీజ్ ఉంటుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఓజీ కంటే ముందు హరిహర వీరమల్లుని కంప్లీట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని టాక్. ఇప్పటికే 2 ఏళ్లుగా సరైన షూటింగ్ జరగకుండా ఆగిపోయిన హరిహర వీరమల్లుని కనీసం ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసి ఈ సంవత్సరం థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది టీం. అందుకే మొన్న మధ్య రిలీజ్ అయిన టీజర్ లో కూడా రిలీజ్ డేట్ 2024 అనే ఇచ్చారు. ఆల్రెడీ సెట్స్, షెడ్యూల్స్ రెడీ చేయమని పవన్ హరిహర వీరమల్లు టీం కి చెప్పారు అని తెలుస్తోంది. మొన్న మధ్య ఎలక్షన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ పార్టీలో హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం కీ రోల్ ప్లే చేశారు. కారణాలు ఏవైనా ఓజీ వెనక్కి వెళ్లి హరిహర వీరమల్లు ముందుకొచ్చింది. మొత్తానికి ఫ్యాన్స్ మాత్రం ఓజీ రాకపోతే పోయింది, కనీసం హరిహర వీరమల్లు అయినా రిలీజ్ కి వస్తోందని ఆనందపడిపోతున్నారు. 2 నెలల్లో రిలీజ్ కి రెడీ అవుతోంది పుష్ప 2. బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్లోకి వస్తున్న పుష్ప 2 షూటింగ్ కూడా లాస్ట్ కి వచ్చేసింది. మరో 20 రోజుల్లో మాక్సిమం ఈ నెలాఖరుకే పుష్పను కంప్లీట్ చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు సుకుమార్. అసలు పుష్ప 2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్నాళ్ళు పట్టింది, షూట్ ప్రాసెస్ ఏంటో డీటెయిల్ గా చూద్దాం. పుష్ప 2 ఫైనల్ స్టేజ్ కొచ్చేసింది. 2 ఏళ్ల నుంచి ఆగుతూ సాగుతూ వస్తున్న పుష్ప 2 మొత్తానికి షూటింగ్ కంప్లీట్ చేసుకోబోతోంది. లాస్ట్ మినిట్ వరకు ఏవో ఒక కరెక్షన్స్ చేస్తూ ఉండే సుకుమార్ ఈసారి మాత్రం నెల రోజుల ముందుగానే సినిమాని కంప్లీట్ చేసేస్తున్నారు. ఆగస్టు 15న థియేటర్లలోకి వస్తున్న పుష్ప 2 షూటింగ్ ని మరో 20 రోజుల్లో మాక్సిమం ఈ నెలాఖరుకి కంప్లీట్ చేసేలా షెడ్యూల్ ఫిక్స్ చేసేశారు సుకుమార్ అండ్ టీం. 2021లో రిలీజ్ అయిన పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అసలు ఈ సినిమా రిలీజ్ కాకముందే పుష్పని 2 పార్టులుగా అనౌన్స్ చేశారు సుకుమార్. 2022లో బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో 10% షూట్ కంప్లీట్ చేసేశారు సుకుమార్. అయితే పుష్ప మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ చూసిన తర్వాత స్టోరీ కంప్లీట్ గా మార్చేశారు సుకుమార్. జూలై 2022లో పుష్ప 2కు సంబంధించి స్క్రిప్ట్ స్టార్ట్ చేసి ఆగస్టు 2022లో మూవీ అనౌన్స్ చేశారు. 2022 అక్టోబర్లో లుక్ టెస్ట్ తో స్టార్ట్ అయిన పుష్ప 2 2023 జనవరిలో ఇనిషియల్ షూట్ స్పీడప్ అయింది. 2023లో ఫారెస్ట్ సీన్స్ తో పాటు ఒడిశాలో కొన్ని సీన్స్ షూటింగ్ చేసింది. ఆ తర్వాత రెగ్యులర్ షూట్ తో ఆగస్టులో కొన్ని సీన్స్ షూట్ చేసిన టీం మళ్లీ నవంబర్లో షూటింగ్ మొదలుపెట్టింది. డిసెంబర్లో అల్లు అర్జున్ హెల్త్ ఇష్యూస్ తో పోస్ట్ పోన్ అయిన పుష్ప 2 మళ్లీ మార్చి 2024లో షూట్ స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఏప్రిల్లో అండర్ వాటర్ సీక్వెన్స్ తో పాటు ఇంపార్టెన్స్ సీన్స్ షూట్ చేస్తూ ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కొచ్చేశారు. ఇలా 2 ఏళ్ల నుంచి సెట్స్ మీదున్న పుష్ప 2 విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ కి తోడు స్టోరీ, సుకుమార్ మేకింగ్, పుష్ప క్యారెక్టర్ ఎలివేషన్, సాంగ్స్ తో ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాకి ముహూర్తం కుదిరింది. 2 ఏళ్లుగా గేమ్ చేంజర్ తో బిజీగా ఉన్న చరణ్ బుచ్చిబాబు సినిమా షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు. గేమ్ చేంజర్ షూటింగ్ లాస్ట్ స్టేజ్ కి రావడంతో తన నెక్స్ట్ మూవీని పట్టాలెక్కించబోతున్నారు చరణ్. మరి గేమ్ చేంజర్ అయ్యేదెప్పుడు, బుచ్చిబాబు సినిమా మొదలు పెట్టేదెప్పుడు? చరణ్ బుచ్చిబాబు సినిమా మొదలు పెట్టే టైం వచ్చేసింది. ఎప్పుడో ఈ సినిమాని అనౌన్స్ చేసినా ఇంతవరకు షూటింగ్ మొదలు పెట్టలేదు ఈ సినిమా. అయితే వెయిట్ ఈజ్ ఓవర్ అని తెలుస్తోంది. ఆల్రెడీ గేమ్ చేంజర్ లాస్ట్ స్టేజ్ కి రావడంతో
బుచ్చిబాబు సినిమాని నెక్స్ట్ మంత్ నుంచి మొదలు పెట్టడానికి చరణ్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. గేమ్ చేంజర్ సినిమా 2 ఏళ్ల నుంచి సెట్స్ మీదే ఉంది. ఈ సినిమాతో ఎంగేజ్ అవడం, ఈ సినిమాలోనే డిఫరెంట్ గెటప్స్ ఉండడంతో వేరే సినిమాని ప్యారలల్ గా షూట్ చేయలేకపోయారు చరణ్. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ లాస్ట్ స్టేజ్ కి వెళ్ళింది. మరో 10 రోజుల్లో చరణ్ తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసేస్తారని తెలుస్తోంది. గేమ్ చేంజర్ షూటింగ్ కి మొత్తం 1 నెల రోజులు షూట్ బ్యాలెన్స్ ఉందని, దానిలో చరణ్ పార్ట్ 10 రోజులే కావడంతో ఈ షూట్ కంప్లీట్ చేసి గేమ్ చేంజర్ నుంచి ఫ్రీ అయిపోయి తన నెక్స్ట్ సినిమా పనిలో బిజీ అవ్వబోతున్నారు. బుచ్చిబాబు చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా మీద ఇప్పటికే హైప్ ఉంది. స్టార్ క్యాస్ట్ తోనే క్రేజ్ క్రియేట్ అయిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళ్తుందా అని వెయిట్ చేస్తున్నారు జనాలు. ఈ క్రేజ్ కి తోడు సినిమాకి కావలసిన పాన్ ఇండియా అప్పీల్ కి కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ని మరో ఇంపార్టెంట్ రోల్ కి ఫిక్స్ చేశారు. విలన్ గా సంజయ్ దత్ అని తెలుస్తోంది. దీనికి తోడు రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్లని కాదని గ్లోబల్ ఇమేజ్ ఉన్న రెహమాన్ ని రంగంలోకి దింపి సినిమాని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయాడు బుచ్చిబాబు. మొత్తానికి గేమ్ చేంజర్ లాస్ట్ స్టేజ్ కి వచ్చి బుచ్చిబాబు సినిమాకి ఎంట్రీ క్లియర్ చేశారని సంబరపడిపోతున్నారు ఫ్యాన్. శర్వానంద్ ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. లాస్ట్ 1 year నుంచి పెద్దగా మూమెంట్ చూపించని శర్వా ఇప్పుడు లైమ్ లైట్ లో సందడి చేస్తున్నారు. మనమే సినిమాతో పాజిటివ్ రివ్యూస్ తో హిట్ వైపు వెళ్తున్న శర్వా అప్పుడే తన కొత్త సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశారు. శర్వానంద్ రూట్ సెపరేట్. అందరూ కమర్షియల్ ఎంటర్టైనర్స్ తో సేఫ్ సినిమాలు చేస్తుంటే శర్వా మాత్రం ఒక్కో సినిమాకి ఏ మాత్రం సంబంధం లేకుండా డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ శుక్రవారం థియేటర్లకు వచ్చిన మనమే సినిమా పాజిటివ్ రివ్యూస్ తో హిట్ టాక్ తో దూసుకుపోతోంది. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో శర్వానంద్ 35వ సినిమాగా కృతి శెట్టి జంటగా తెరకెక్కిన మనమే అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. శర్వా 35వ సినిమా మనమే రిలీజ్ అవ్వకముందే తన 37వ సినిమా షూటింగ్ మొదలు పెట్టేశారు. అప్పుడెప్పుడో ఏకే ఎంటర్టైన్మెంట్స్ తో సామజవరగమన మూవీ డైరెక్టర్ రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో తన 37వ సినిమాకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశారు శర్వానంద్. డిఫరెంట్ మూవీగా శర్వానంద్ స్టైల్ సబ్జెక్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. చాలా కాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న శర్వా మనమేతో మంచి హిట్ కొట్టారు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో అన్ని రకాల ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ థియేటర్లకు వచ్చిన మనమే ఆఖరికి శర్వాకి మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇక కంప్లీట్ గా షూట్ మీద కాన్సంట్రేట్ చేయబోతున్నారు శర్వా. తన 37వ సినిమాతో పాటు ఆల్రెడీ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో అనౌన్స్ చేసిన తన 36వ సినిమాని కూడా త్వరలోనే స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు శర్వానంద్. టాలీవుడ్ లో అప్కమింగ్ విమెన్ ప్రొడ్యూసర్స్ లో తనకంటూ స్పెషల్ ప్లేస్ సంపాదించుకుంటూ ట్రెండ్ సెట్ చేస్తోంది సుమయారెడ్డి. ప్రొడ్యూసర్ గా బాధ్యతలు ఎక్కువ అనుకుంటుంటే మరోవైపు హీరోయిన్ గా కూడా సినిమాకి డబుల్ రోల్ ప్లే చేస్తూ డియర్ ఉమగా ఆడియన్స్ ముందుకొస్తోంది సుమయారెడ్డి. ఎంత కాదన్నా మేల్ డామినేటింగ్ సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాలో హీరోయిన్ గా చేయడానికే అవకాశాల కోసం వెతుక్కోవాల్సి ఉంటుంది. అలాంటిది వేరే వాళ్ల ఛాన్స్ కోసం వెయిట్ చేయకుండా తానే హీరోయిన్ గా ప్రొడ్యూసర్ గా డ్యూయల్ రోల్ చేస్తూ డేరింగ్ గా ఇండస్ట్రీలో తన సత్తా చూపిస్తోంది సుమయారెడ్డి. సుమా చిత్ర ఆర్ట్స్ బ్యానర్ లో డియర్ ఉమా సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది సుమయ. అటు ప్రొడ్యూసర్ గా సినిమా రెస్పాన్సిబిలిటీస్ చూస్తూనే హీరోయిన్ గా డీసెంట్ యాక్టింగ్ తో ఇంప్రెస్ చేస్తోంది ఈ అప్కమింగ్ యంగ్ హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ సుమయ. డియర్ ఉమా సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో ఇంప్రెసివ్ టాక్ తెచ్చుకున్నాయి. స్పెషల్లీ రథన్ మ్యూజిక్ డైరెక్షన్ గా చేస్తున్న డియర్ ఉమా నుంచి నీవెవరో సాంగ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో సుమయారెడ్డి ప్రొడ్యూసర్ గా హీరోయిన్ గా మరిన్ని హైట్స్ అందుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. కొత్త పోస్టర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న కల్కి, కన్నప్ప ట్రైలర్ డేట్ అనౌన్స్ చేసిన టీం, సాంగ్ తో అదరగొడుతున్న భారతీయుడు, మట్కా స్కెడ్యూల్ కి రెడీ అవుతున్న వరుణ్ తేజ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది కల్కి టీం. వచ్చే సోమవారం ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ చేసిన నాగ్ అశ్విన్, అమితాబ్ బచ్చన్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసి ట్రైలర్ మీద హైప్ పెంచేస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, విష్ణు, మోహన్ బాబు లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా ట్రైలర్ ఈ 14న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది మూవీ టీం. సాంగ్ తో అదరకొడుతున్నాడు భారతీయుడు 2. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో జులై 12న రిలీజ్ అవుతున్న భారతీయుడు 2 నుంచి టాటా సాంగ్ పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో రిలీజ్ చేసింది. వరుణ్ తేజ్ తన నెక్స్ట్ మూవీ మట్కా షూట్ కి రెడీ అవుతున్నారు. నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవబోతున్న షెడ్యూల్ వైజాగ్ లో 40 రోజుల పాటు జరగబోతోంది. సౌత్ ఇండియన్ ఓటీటీ యాప్ ఆహా మరో ఇంట్రెస్టింగ్ సీజన్ తో అద్దరగొట్టడానికి రెడీ అవుతోంది. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 జూన్ 14న గ్రాండ్ గా లాంచ్ అవబోతోంది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.